విశాఖలో భారీ గణనాథులు పోటాపోటీగా వెలిశాయి. ప్రస్తుతం భక్తులంతా కూడా భారీ గణనాథులను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తుంది 128 అడుగుల కోటిలింగ నిర్మిత వినాయకుడు ప్రస్తుతం అయితే భక్తులకు కొనువిందుగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఇదే మైదానంలో గాజువాక డిపో పక్కన ఉన్నటువంటి మైదానంలో భారీ బల్లం వినాయకుడు అనేక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈసారి కూడా వినూత్నంగా శివలింగాలను ఏర్పాటు చేసి వాటితో భారీ గణనాథు 128 అడుగుల సాక్షాత్తు భారీ లంబోదరుడు మనకి దర్శనం ఇస్తున్నారు. ప్రస్తుతం భారీగా భక్తులంతా కూడా దీన్ని చూసేందుకు వస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకోనున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లంబోదర ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి ఈసారి ఏర్పాట్లన్నీ కూడా? గత ఏడాది అనేక రికార్డులు బెల్లం వినాయకుడు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం వైజాగ్ నుంచే కాకుండా నలుమూలల నుంచి మన ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఏర్పాటు చేయడం? అంటే ఆ ఏర్పాట్లు అంటే గతసారి జరిగిన బెల్లం వినాయకుడిని దేవుడు అందరినీ ఆకట్టుకున్నాడు. కోట్లాది మందిని ఆకట్టుకొని అందరినీ మీరే చెప్తున్నారు అంటే ఇదే ప్రాంతం కాదు అన్ని ప్రాంతాల నుంచి తరలిబడి వచ్చారని. ఈసారి కూడా అదే అన్ని ప్రాంతాల్లో కూడా అదే హల్చల్ లేపి ఈ గణనాథుని చూడడానికి కోట్లాది మంది లక్షలాది మంది తరలిబడి వస్తారని మేము కోరుకుంటున్నాం. మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఈ వినాయకుడు తయారు చేయడానికి? ఎక్కడెక్కడ నుంచి శిల్పులు వచ్చారు? ఎందుకంటే గతంలో కూడా అనకాపల్లి నుంచి తీసుకురావడం జరిగింది వినాయకుడు అంతా చేయడానికి. మరి ఈసారి నుంచి అంటే ఈసారి ఎలాంటి ఎక్కడి నుంచి రావడం జరిగింది? అంటే గత 2 నెలల నుంచి మనం శిల్పులందరూ శ్రమిస్తూ మా కమిటీ సభ్యులు ఒక 20 మంది శ్రమిస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవడం జరుగుతుందండి. గత సంవత్సరం ఎవరైతే శిల్పి అనకాపల్లి నుంచి తీసుకొచ్చామో ఆ శిల్పితోనే చెక్కించడం జరిగింది. కాకపోతే ఈ శివలింగాలంటూ ప్రత్యేకంగా మేము అనకాపల్లిలో కొన్ని తర్వాత పూర్ణ మార్కెట్లో కొన్ని అన్ని అంటే దానికి ఒక సిబ్బందిని పెట్టి దాన్ని తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం 128 అడుగుల విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. మరి నిమజ్జనం రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇదంతా కూడా ఏం చేయబోతున్నారు? అంటే గతంలో మేము నిమజ్జనం అంటే ఎకో ఫ్రెండ్లీగా మా ఆలోచన ఎకో ఫ్రెండ్లీ అండి. అదే బెల్లం వినాయకుడిని మేము అందరికీ పంచాలి అని మా కోరిక మీద ఉండేది. కాకపోతే ప్రభుత్వం మాకు అలా పంచకూడదు అనే ఇది తెచ్చింది. ఈసారి ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్క శివలింగం ప్రతి ఒక్క ఇంటికి కోటి శివలింగాల్ని కోటి గడపలకి చేర్చాలని మా కోరికని ప్రభుత్వం ఆదేశాల మీదుగా ఇస్తాదని కోరుకుంటూ అందరికీ చేర్చాలని మా కోరిక అండి. మరి భక్తులు అంటే గాజువాక ఒక బ్రాండ్ కల్పించింది వినాయకుడు అంతా కూడా. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ తర్వాత మన గాజువాకే పేరే మారుమోగిపోతుంది. మరి భక్తులు అందరికి కూడా దర్శనం ఏ విధంగా కల్పించబోతుంది? అంటే గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు ఇవి తీవ్రం అంటే ప్రతిదీ ఇదిగా ఉందండి. అందుకనే మనం భక్తులందరికీ షెడ్లని నెక్స్ట్ ఉచిత దర్శనాలని నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవారికి ఎవరికైనా క్యూలో ఏదైనా జరిగితే చిన్న మెడికల్ అని నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీస్ అని ప్రతి ఒక్కటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు అన్ని పాటిస్తూ ఇక్కడ ఈ దేవుణ్ణి గణనాథుని ఏర్పాటు చేయడం జరిగిందండి. మాట్లాడడం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఏర్పాట్లు చేయడం గాజువాక పేరు మొత్తం బ్రాండ్ అంతా కూడా మారుమోగిపోతుంది 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా? చాలా ఆనందంగా ఉందండి. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుసారి ఎలా అయితే బెల్లం వినాయకుని పెట్టి మన విశాఖపట్నానికి ఒక పేరు తీసుకొచ్చారండి, అందులో ఏ సందేహం లేదు. అండ్ ఏదైతే బెల్లం వినాయకుడు రికార్డు సాధించిందో ఈసారి కోటి లింగాలతో పాటు వాళ్ళు ఎకో ఫ్రెండ్లీగా కోటి లింగాలని అమర్చడం అనేది అది అద్భుతం అనే చెప్పాలి. అది ఎవరికైనా ఏ కమిటీ వాళ్ళకి అది చాలా దాన్ని ఒక విశాఖపట్నంలో ఉన్న ఈ కోటి లింగాల గణపతుడు అయితే వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలండి. ప్రత్యేకంగా ఎందుకు అంటే ఇప్పుడు ఇంతమంది భక్తులు చూస్తున్నారు, చూసి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. అండ్ ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంత అందమైన విగ్రహాన్ని తీర్చిదిద్దడం ఆ కళాకారులకు కూడా అభినందనలు తెలపాలండి. అండ్ దాన్ని ప్రోత్సహించిన ఈ లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి నిజంగానే మనము చాలా సపోర్ట్ చేసి ఇలాంటివి మరెన్నో జరపాలని మనం కోరుకుంటున్నాం అండి. ఇది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చాటి చెప్తూ ఈ విధంగా గణపతి ఉత్సవాలను ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ప్రస్తుతం మన ఎదురుగా 128 అడుగుల చూడొచ్చు మొత్తం శివలింగాలతో ఏర్పాటు చేసినటువంటి భారీ లంబోదరుడు అయితే భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నాడు. సుమారు 21 రోజుల పాటు కూడా విశేషమైన పూజలు అందుకున్నాడు. తర్వాత నిమజ్జనం రోజు మొత్తం శివలింగాలన్నింటినీ కూడా భక్తులకు కూడా పంచిపెట్టేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గత ఏడాది ఇదే మైదానంలో ఇదే ప్లేస్ లో
ఆ భారీ బెల్లం వినాయకుడు కూడా లక్షలాది మంది భక్తులకు దర్శనం లభించాడు. మరి ఈ ఏడాది కూడా అదే తరహాలో అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి విశాఖలో అయితే మాత్రం భారీ గణనాథులు ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో అయితే మాత్రం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా 21 రోజుల పాటు కూడా భక్తులందరికీ పూర్తిగా సర్వదర్శనం, ఉచిత దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజింగ్ టీం కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా విశాఖ పేరు మారుమోగిపోయేలా ఈసారి మాత్రం భారీ గణనాథ్ అయితే పోటీ పడుతున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.